హాయ్ అండి. ఈరోజు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే ఈ రెసిపీ 3 లేయర్డ్ పుడ్డింగ్ అండి. మీరు ఎన్నో రకాల పుడ్డింగ్స్ తినింటారు కానీ ఇలాంటి పుడ్డింగ్ని ఎప్పుడు ట్రై చేస్తుంటారు కదా. మరైతే ఇప్పుడు ట్రై చేసేద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ మిల్క్ బికీస్ తీసుకుంటున్నానండి. మీరు ఏ బికీస్ అయినా కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 4 స్పూన్ల దాకా బటర్ వేస్తున్నాను. బిస్కెట్స్లో బటర్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ని అంతటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని బాగా నలపాలండి. అప్పుడు కొంచెం స్టిక్కీగా తయారవుతుంది. ఇలా నలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకునే బౌల్లోకి ఈ బిస్కెట్ని తీసేసుకొని నేను పైన చూపిస్తున్న విధంగా ఒక లేయర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ప్రెస్ చేస్తూ ఒక లేయర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయ్యాక ఇప్పుడు మనం ఒక 2 కప్పుల దాకా పాలు తీసుకుందాం. పాలల్లోకి మనం ఒక 1/4 కప్పు దాకా నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. వీటిని బాగా మిక్స్ చేయాలి. లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక ఇప్పుడు మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు రుచికి సరిపడా షుగర్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు మనం కస్టర్డ్ని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక లేయర్ బిస్కెట్ వేసాం కదా, ఇంకొక లేయర్కి మనం పుడ్డింగ్ని వేసుకొని ఇలా ట్యాప్ చేయాలండి. ఏమైనా గ్యాప్స్ ఉంటే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు అలాగే 3వ లేయర్ కోసం నేను ఇక్కడ బాగా కాంచుకున్న ఒక 1/2 లీటరు నీళ్లు తీసుకున్నానండి. దాంట్లోకి జెల్లీ పౌడర్ని వేసేసాను. జెల్లీ పౌడర్ దాంట్లోనే షుగర్ మిక్స్ కూడా వచ్చింది. దాన్ని కూడా యాడ్ చేసేసి బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న జెల్లీ పౌడర్ని కూడా మనం ఒక లేయర్గా వేసుకుందాం. ఇలా స్పూన్ పెట్టి వేసుకోవాలి. డైరెక్ట్గా వేశారు అంటే పైన పుడ్డింగ్ రంధ్రాలు పడిపోతాయండి. ఇలా వేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో 45 మినిట్స్ ఉండాలి. మనం సర్వ్ చేసుకునే ముందుగా రెఫ్రిజిరేటర్లో పెట్టి ఒక 1 అవర్ దాకా సర్వ్ చేసుకుంటే పుడ్డింగ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను 45 మినిట్స్ రూమ్ టెంపరేచర్లో ఉంచిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు నేను సర్వ్ చేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, పుడ్డింగ్ చాలా బాగా వచ్చిందండి. జెల్లీ జెల్లీగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.